మనుష్యుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు, ద్విమనస్కుడు గనుక వాడికి ప్రభు వల్ల ఏమి దొరకదని చెప్పేశాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదుగా. కాబట్టి శోధనలను అనుమతించే దేవుడు వాటిల్లో నుంచి తప్పించడానికి తప్పకుండా తోడై ఉంటాడు. దేవా, షార్ట్ కట్లో ఏం రూట్లు లేవా? ఈ అగచాట్ల మరి దారి తప్పితే ఇంకో దారి లేదంటే, ఊరే నేను ముందే చెప్పా కదరా, నా దగ్గరకు వచ్చేటప్పుడే నా మార్గం ఇరుకు మార్గం. నేను సుఖవంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలా, కానీ అద్భుతమైన గమ్యాన్ని మాత్రం వాగ్దానం చేశా. ప్రయాణం ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఏం జరిగింది? ఈ మోచ అటు పొడుచుకొని, ఈ మోచ ఇటు పొడుచుకొని, తల ఇటు తగిలి, ఆ తల అటు తగిలి, ఇరుకు మార్గంలో పోతున్నప్పుడు తగలదు, కంఫర్ట్గా ఉంటుందా? కానీ యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గం అన్నాడు. ఈ మార్గం ఇరుకు మార్గం. కాసేపు మోకాలు తగలొచ్చు, కాసేపు మోచే తగలొచ్చు, కాసేపు తలక తగలొచ్చు. కానీ లోకస్తులు నడుస్తున్న మార్గం మాత్రం విశాల మార్గం. ప్రయాణం సూపరు, గమ్యం మాత్రం నరకం. ముగింపు, గమ్యం అంటే ముగింపు. ప్రయాణం మాత్రం చాలా విలాసంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఊరేగవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు. వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. కానీ మనకు అట్లా చెప్పాడా? మన ప్రయాణం ముళ్ళ మీద నడక, మన ప్రయాణం ఇరుకు మార్గం. కానీ అలా ప్రయాణం చేయంగా ఆ రూట్ ఎక్కడికి తీసుకెళ్ళేదంటే డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకెళ్ళేది. మీకు చెప్పండి, అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? ఎవరి మైండ్లో ఎట్ట పని చేస్తానో ఇప్పుడు నేను తెలుసుకుంటా. అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? అద్భుతమైన గమ్యం కావాలన్నాడు చేతులు ఎత్తండి. మరి ప్రయాణం కొంచెం బాధలు ఉంటాయి. మరి మా చేతులు పొడుచుకుంటాయి, కాళ్ళు పొడుచుకుంటాయి, తలక తగిలిద్ది. ఒక్కో చోట మరీ ఇరుగ్గా ఉంటుంది, అసలు అవతలకి వెళ్తామో లేదో అన్నట్టు ఉంటుంది. అట్లాగే యేసయ్య చెప్పిన మార్గము ఇరుకు మార్గం. ఇరుకులు అంటే ఇబ్బందుల మార్గం, శ్రమల మార్గం, సమస్యల మార్గం. అయితే షరతు, వాగ్దానం ఏంటంటే, నేను నీతో ఉంటా, అది మాత్రం గ్యారంటీ. నువ్వే నడవాలి, కానీ నేను నీతో ఉంటా. ఎలా ఇరుకుల నుంచి బయటపడాలో నేను నీ రూట్ చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను నడిచి వచ్చాను. నేను నడవందాన్ని నిన్ను నడవమని చెప్పట్లా, నేను ఆల్రెడీ నడిచా, నేను గమ్యం చేరొచ్చా. కాబట్టి ఇప్పుడు నా నడిపింపులో నువ్వు చేరగలవు. నువ్వు వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగాలి. కొంచెం తగులుతాయి, అక్కడక్కడ తగులుతాయి, అయినా సరే నువ్వు వెళ్ళాలి. అలా సిద్ధపడితే నేను నిన్ను నడిపిస్తా, నేను నీకు తోడై ఉంటాను.